హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నిన్న తీసిన వీడియో అండి. మ్యాక్సిమం నిన్న తీసిన వీడియోలు అందరూ అప్లోడ్ చేశారు. నేనే కొంచెం లేట్ అనుకుంటా. నేను ఏ రోజు వీడియోస్ ఆ రోజు అప్లోడ్ చేద్దాము అనుకుంటాను, కానీ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనిచేసి వీడియోస్ ఎడిట్ చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది. కానీ ఇలాంటివన్నీ కామన్ కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇక మార్నింగ్ అయితే 6:30 అవుతుంది. నేను కొంచెం ముందుగానే లేచి ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉన్నాను. వాళ్ళు లేవగానే దోశ వేసిద్దాము వేడివేడిగా అని చెప్పి. వీళ్ళు నార్మల్ డేస్లోనే లేచి తినిపించడం కష్టం అనుకుంటే ఇలాంటి డేస్లో అయితే కొంచెం కష్టం తినడం. కానీ ముందుగానే లేస్తారండో, ఈ రోజు లేచేదానికంటే ముందుగానే లేచి ఫ్రెష్ అయిపోతారు. మా వాడైతే స్నానం చేసి వచ్చేసాడు. వచ్చేసిన దగ్గర నుంచి డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలా అని వాడు ఒకటే ఆరాటం. అసలు ఇది తెచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటే చూసుకుంటున్నాడు ఎప్పుడు వేసుకోవాలా అని చెప్పి. అనడం చెప్పడం మర్చిపోయాను, మా వాడు డ్యాన్స్లో సెలెక్ట్ అయ్యాడండో. డ్యాన్స్లో సెలెక్ట్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఆ డ్రెస్ కొనడం ఒక ఎత్తు తెలుసా. లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే సేమ్ ఇలాగే ఒక డ్యాన్స్లో అయితే సెలెక్ట్ అయ్యాడు. ఆ డ్రెస్ కోసం ఎన్ని షాపులు తిరిగాడో మా వారైతే. ఈసారి ముందే చెప్పేసాం, డ్రెస్ కోసం అయితే మేము తిరగలేమండి, ఇబ్బంది పడలేము, మీరు ఒక షాప్ చూసి ఉంచండి, మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటాము అని చెప్పాము. వాళ్ళు ఒక షాప్ పేరు చెప్పారు, మేము అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. స్కూల్ వాళ్ళందరం కూడా అక్కడే తీసుకున్నాము. ఇక ఈ ఫ్లాగ్స్ ఏమో లాస్ట్ ఇయర్ తీసుకున్నవి, నేనే కావాలని దాచిపెట్టాను, మళ్ళీ నెక్స్ట్ పనికి వస్తాయి కదా అని చెప్పి. ఇలాంటి టైంలో మా అబ్బాయిని రెడీ చేసేటప్పుడు నా స్కూల్ డేస్ కూడా నాకు గుర్తొస్తాయి. నేనైతే అప్పుడు జెండా వందరం అనేదాన్ని. జెండా వందరం అనగానే నేనైతే ముందుగానే కనకాంబరాల పూలు కోసుకొని పెట్టుకునేదాన్ని. రేపు పెట్టుకో, మీరు కూడా మీ చిన్నప్పుడు కనకాంబరాల పూలు పెట్టుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆ పూలు ఎవ్వరు పెట్టుకోవడం లేదు కూడా. మేము ఇక రోడ్డు మీదకి అయితే వచ్చేసాము. రాగానే మాకు ఈ మంచి సీన్ కనిపించింది, క్యాప్చర్ అయితే చేసుకున్నాను. తర్వాత పిల్లలు బస్సు వచ్చేసరికి కొద్దిసేపు ఆడు. రోజు స్కూల్కి లెమ్మంటే లేవరు, కానీ సండే వచ్చినా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా ముందుగానే లేస్తారు. బస్సు వచ్చినా కూడా ఏంటి మమ్మీ వీడియోస్ అని మా వాడిని అవుతున్నాడు. ఇక బస్సు అయితే వచ్చేసింది, వాడిని అయితే స్కూల్కి పంపించి వచ్చేటప్పుడు దారిలో మా పక్కింట్లో తాతయ్య ఉంటాడు. తనైతే నన్ను అడిగాడు, పిల్లని జెండా వందడానికి పంపించావా అని చెప్పి. అందుకే వాళ్ళకు కూడా జెండా ఇచ్చి ఒక ఫోటో అయితే తీసుకున్నాను. వచ్చేసరికి మా పాప ఇంకా లేవలేదు. తను లేచేసరికి ఫ్రెష్ అయిపోయి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఇక నేనైతే సింపుల్గా ఇలా అయితే రెడీ అవుతున్నాను. అంతలో తను లేచింది, తనను కూడా రెడీ చేశాను. ఇక పాలైతే తాపించాను, ఏమీ తినిపించలేదు అని చెప్పి. బ్యాంగిల్స్ ఏమో మా పక్కింట్లో ఉండే ఆంటీ తెచ్చింది, మా పాప కోసం ఇష్టంగా తెచ్చింది అని చెప్పి వేశాను. ఇంకా ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. తర్వాత మా పాపని కూడా ఫ్లాగ్ ఇచ్చి ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇక తర్వాత ఆటోలో బయలుదేరిపోయాము. ఎంత హ్యాపీగా ఉంది స్కూల్కి వెళ్తున్నందుకు. ఎందుకో యూట్యూబ్ పెట్టిన కాంచి ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేయాలి అనిపిస్తుంది. ఆటో మీద ఈ ఫ్లాగ్ చాలా బాగుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలామంది పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. మా పాపనేమో ఇక కాలు నొప్పి పెడతాయని అక్కడ పట్టా వేసుంటే అక్కడైతే కూర్చోబెట్టాను. ఇక ఈ లోపే మా పిల్లలు అయితే వచ్చారు డ్యాన్స్ వేయడానికి. అందరూ సేమ్ కలర్ డ్రెస్ వేసుకోవడం వల్ల చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది. వాళ్ళు వేసే సాంగ్ హవా హవా సాంగ్ అనమాట. మా పాప ఏమో వాళ్ళ అన్నయ్యని చూసి గుర్తుపట్టి అదిగో అన్నయ్య అంటుంటే భలే నవ్వొచ్చింది. పిల్లలు మాత్రం ఫుల్గా అరుస్తున్నారు ఆ సాంగ్ వింటుంటే. చాలా బాగా ఎంజాయ్ చేశారు స్టూడెంట్స్ అందరూ. ఆ సాంగ్ చాలా ఫేవరెట్ అనుకుంటా. సాంగ్ నేనైతే సరిగా వినలేదు, మా వాడు వేస్తుంటేనే నేను ఆ సాంగ్ విన్నాను. తర్వాత ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. పిల్లలందరినీ లోపలికి పంపించారు, పట్టాలన్నీ మర్తేశారు. మా అమ్మాయి ఏమో వాళ్ళ అన్నయ్య ఎప్పుడు వస్తాడా అని రోడ్డు మీదే కూర్చొని చూస్తుంది. ఇక ఒక్కొక్కరిగా పిల్లలకి స్వీట్స్ ఇచ్చి పంపిస్తారు. పిల్లలందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా ముద్దుగా అనిపించింది. ఇక టీచర్స్ ఏమో చాలా కేరింగ్గా అనిపించింది, ఎందుకంటే ఏ బస్సు ఎక్కాలో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి ఆ బస్సు క్లీనర్కి అప్పగిస్తున్నారు. మా బాబేమో నన్ను చూసి స్వీట్ తీసుకోకుండా వస్తున్నాడు. ఇక మళ్ళీ వెళ్ళి తీసుకున్నాడు. ఇక అంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము ఒక గవర్నమెంట్ స్కూల్కి అయితే వచ్చాము. ఎందుకంటే మా పక్కింట్లో ఉండే ఆంటీ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తుంది అనమాట. అందుకే తను పిలిస్తే అక్కడికి వెళ్ళాము. మా బాబు స్కూల్కి ఆ స్కూల్కి కొంచెం దగ్గరలో. ఎందుకో తెలియదు, మా అబ్బాయి స్కూల్లో నాకు తను డ్యాన్స్ వేస్తున్నాడు, తను ఉన్నాడు అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన తర్వాత అసలుకి ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం నా బాల్యాన్ని గుర్తు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అసలు ప్రైవేట్ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేస్తారో కూడా నాకు తెలీదు. మేమైతే ఇక స్కూల్లో ఉన్నప్పుడు ముందు రోజుగానే అసలు క్లాస్ మొత్తం డెకరేట్ చేసుకునే వాళ్ళం. బోర్డు మీద కలర్ డిజైన్స్ వేసి చాక్ పీసులు తెచ్చుకొని ఇండిపెండెన్స్ డే అని రాసుకొని భలే అనిపించేది అప్పటి రోజుల్లో. ఇక లాస్ట్ ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే అండి చాక్లెట్స్. మా చిన్నప్పుడు మాకు కూడా చాక్లెట్సే ఇచ్చేవాళ్ళు. ఇచ్చేదే ఒక చాక్లెటు, కానీ ఇంటికి వెళ్ళగానే మా అమ్మ, మా నాన్న, మా నాయన, మా తాతయ్య నువ్వు జెండా వందరానికి వెళ్ళావుగా, నాకు చాక్లెట్ ఏది, నాకు చాక్లెట్ ఏది అనేవాళ్ళు. ఇచ్చేదే వాళ్ళు ఒక చాక్లెట్, దాన్ని ఎంతమందికి పంచాలి చెప్పండి మీరే. అప్పుడు ఇక నేను అలాగే కోప్పడేదాన్ని మా వాళ్ళని, వచ్చేదే ఒక చాక్లెట్ ఎంతమంది అడుగుతారు, నేను తినొద్దా అనేది. నేను నిన్న ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను, గవర్నమెంట్ స్కూల్ వర్సెస్ ప్రైవేట్ స్కూల్ అని చెప్పి. దానికి ఒకళ్ళు కామెంట్ చేశారు, డిఫరెన్స్ చూసావా అని చెప్పి. డిఫరెన్స్ అయితే నేను అంతగా చెప్పలేనండి, ఎందుకంటే
నేను వెళ్ళిన గవర్నమెంట్ స్కూల్ ఇలా ఉంది, అలాగే నా చిన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంది అని మాత్రం నేను అలా ఫీల్ అయ్యాను. అన్ని గవర్నమెంట్ స్కూల్ ఇలాగే ఉంటాయి, అన్ని ప్రైవేట్ స్కూల్ అలాగే ఉంటాయి అని నేనైతే చెప్పాను. మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. అక్కడ స్కూల్లో కూడా ఇక చాక్లెట్స్ అలాగే బెలూన్స్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళి మా వాడితో మళ్ళీ ఒకసారి డాన్స్ అయితే వేయించాను. ఇది కూడా నిన్న తీసిన వీడియో అండి. ఈ వీడియో చూసి నవ్వుకోకండి. ఎందుకు ఇలా చేశాను అంటే ఆగస్ట్ 15th రోజు వాటర్ కలర్ చేంజ్ చేసి అందరూ వీడియోస్ చేస్తున్నారు కదా, అలా చేస్తాను అని చెప్పగానే మా వాళ్ళందరూ వాటర్ పట్టుకొని మంచిగా రౌండ్గా సర్కిల్ తిరిగారు. నేను చేయకపోతే నన్ను నమ్మరేమో అని చెప్పి నేను కూడా అలా ఒక వీడియో అయితే తీసుకున్నాను. కానీ నేను ఈ వీడియో ట్రై చేశాను. వాటర్ కలర్ చేంజ్ చేసే వీడియో నా ఫోన్లో అయితే రావడం లేదు. అది క్యాన్వా యాప్లో వస్తుందంట. క్యాన్వా యాప్ నా ఫోన్లో ఎక్కడం తర్వాత చెప్తే నీ యూట్యూబ్ వీడియో కోసం మమ్మల్ని ఆడుకుంటావా అని చెప్పి కొద్దిసేపు నవ్వుకున్నారు. కానీ ఏదో ఒక వీడియో అయితే చిన్నగా ఎడిట్ చేస్తాను. ఇది అండి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉంటాం మళ్ళీ బాయ్.